తలపై నెమలి పెంచి ఉండని ఆ నెమల పెంచం పైన రాధా అని రాసి ఉంటుంది. సో వాళ్ళు ఏదో సైలెంట్ కూర్చుండి అనుకోవట్లేదు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటుంటారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఏ వృందావనం అంటే ఎప్పుడు రాధాకృష్ణ గురించి పోటీ. ప్రతిరోజు ఇక్కడ బరసానా ఉంది, ఇక్కడ నందగోవన్ ఉంది, వాళ్ళందరూ ఇక్కడే కలుసుకుంటారు. ఈ ఫస్ట్ ఇది వృందావన్ పీఠం అనమాట. ఓకే, దీన్ని యోగ పీఠం అంటారు. సో రాధాకుండి యోగ పీఠం, వృందావన్ యోగ పీఠం, తర్వాత తేరి కదంబ యోగ పీఠం ఉంటుంది. ఈ యోగ పీఠంలో కలుసుకుంటారు. సో రాధారాణి మనమైతే బస్సు మీద వచ్చామా, రాధారాణి ప్రతిరోజు ఉదయం నడుచుకుంటూ వచ్చేస్తారు ఇక్కడికి. మీకేమో బస్సులు కావాలి, అమ్మవారికి ఏం అవసరం లేదు. కాదు, అమ్మవారు ఎలా నడుస్తారంటే, అమ్మవారు అక్కడ జస్ట్ వాళ్ళ ఇంటి నుంచి కాలు బయటికి పెట్టిన వెంటనే బలదేవుడు ఏం చేస్తాడంటే భూమి దగ్గర లాగేస్తాడు అన్నమాట. కాబట్టి మీ బస్సు మీద వచ్చారు కాబట్టి భూమి దగ్గర రాగలేదు, పెట్రోల్ ఉందండి. ఓకే, హరే కృష్ణ. సో రాధారాణి పక్షి అంటున్నారు, సారిక మీ కృష్ణుడు నెమ్మల పెంచమే అందంగా ఉన్నప్పటికీ కానీ ఆ నెమ్మల పెంచంలో రాధా అని పేరు రాశారు కాబట్టి మీ కృష్ణుడు అందంగా కనిపిస్తున్నాడు. తెలుసా మీకు? టీం పెరిగిపోతుంది. తర్వాత అండ్ సారిక పక్షి అంటే కృష్ణుడు యశోదమాత గుండె. ఓకే, ఇక్కడ డిస్కషన్ ఇంకా డీప్ వెళ్తే రాధాకృష్ణుడు కానీ రాధారానికి కృష్ణుడి గుండె. సో కృష్ణుడికి ఇక్కడ ఏం జరుగుతుందంటే కృష్ణుడు యశోదమ్మ గుండె అంటారు, కానీ కృష్ణుడు గుండె రాధారాణి. సో మరి రాధారాణి లేకపోతే కృష్ణుడు గుండె పనిచేయదు అని అంటారు అన్నమాట. అర్థమవుతుందా? యశోదమ్మ గుండె కృష్ణుడు గుండె రాధారాణి లేకపోతే కృష్ణ గుండె. ఓకే, హరే కృష్ణ. ఇంకా డీప్ చాలా గట్టి కొట్టుకుంటారు, మనం గొడవ జరిగి తెలిపోద్దు ఇక్కడి నుంచి. లాస్ట్ అండ్ సారిక పక్షి ఉంటుంది, కృష్ణుడు జగద్గురువు, అన్నిటికీ గురువు కృష్ణుడే. బ్యాచ్ ఇవి గట్టిగా అరండి. సరే, సుఖదేవ్ పక్షి ఏముంటుందంటే, కృష్ణుడు గురువైతే అవని కానీ రాధారాణి వాంఛా కల్పతరువు, అందరి కోరికలు తీర్చేస్తారు. రాధారాణి పేరు వాంఛా కల్పతరువు అంటే కల్పవృక్షం అనమాట. కృష్ణుడు గురువు అవుతావని కానీ కోరికలు తీర్చింది మాత్రం మా రాధారాణి. లాస్ట్ ఇంకో డైలాగ్ ఉంటది, మీరు వినలేరు, చెవులు మూసుకుంటే. ఇక్కడ చెవులు ఒప్పాలి, అక్కడ మీ ఇంటి దగ్గరికి వెళ్ళి చెవులు క్లోజ్ చేసుకోవాలి మాయా. ఇక్కడ కృష్ణుడు చెవులు ఓపెన్ చేయాలి. అండ్ లాస్ట్ సారిక పక్షి ఉంటుంది, కృష్ణుడు కృష్ణుడు ప్రేమకి లైక్ వద్దులేండి మాతది గారు, హరే కృష్ణ సరిపోద్ది. అరే ఎక్కువ డిస్కస్ చేస్తే మీరు ఫీల్ అయిపోతారు మీరు. సో లాస్ట్ ఎవరు గెలిచారంటే ఎవరు గెలిచారు? అది నేను చెప్తాను అనమాట. సంకీర్తన్ టీం ఎక్కడ ఉంది? సంకీర్తన్ రెడీ. లాస్ట్ 5 minutes సంకీర్తన్. లాస్ట్ ఎవరు గెలిచారు? కృష్ణుడే రాధారాణియా? కృష్ణుడే రాధారాణియా? రాధా గెలిచారని ఎవరు అంటున్నారు? కృష్ణుడు గెలిచారని. ఒక్క నిమిషం మీరు